ప్రధాన వార్త విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించినది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ అయితే ప్రకటించింది, ఆర్థిక ప్యాకేజీ. దానికి సంబంధించిన ప్రధాన వార్త వచ్చిందండి. సర్వత్రా హర్షాతిరేకాలు. విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల రివైవల్ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం. ఇది ఒక చారిత్రక ఘట్టం. ఏపీ సీఎం చంద్రబాబు సంబరాలు చేసుకున్న టీడీపీ శ్రేణులు. ఆర్థిక సమస్యలతో కునారిల్లుతున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి ఊపిరి పోసేలా కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరణ ప్యాకేజీ కింద 11,440 కోట్లు కేటాయించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఈ ప్యాకేజీని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. విశాఖ ఉక్కు చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టమని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. స్టీల్ ప్లాంట్కు ఇంత భారీ ప్యాకేజీ కేటాయించడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. నష్టాలను అధిగమించి పూర్తి స్థాయి ఉత్పాదనతో లాభాల బాట పట్టేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్థిక ప్యాకేజీ అయితే ఇచ్చిందండి. 11,440 కోట్ల రూపాయలు. విశాఖ ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో, చాలా రోజుల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. ఉద్యోగ భద్రత లేదు ఒకటి. ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో అది నష్టాల్లో కూరుకుపోతుంది అని చెప్పేసి, సో ఇవన్నీ గట్టెక్కించడానికి అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జరిపిన చర్చలు మధ్యలో దీనిపైన పదే పదే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ప్రస్తావన తీసుకురావడము, ఆదుకోమని చెప్పడము చేయడం వలన ఈ ప్యాకేజ్ వచ్చింది. దట్టు దానికి తోడు కూటమిలో బీజేపీ కూడా ఒక భాగము. సో ఏదైతేనేమి మనకి అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి అయితే కనుక ఆర్థిక ప్యాకేజీ వచ్చింది. దీన్ని మిస్యూజ్ చెయ్యకుండా సీఎం గారే విశాఖ స్టీల్కి వచ్చిన ఆర్థిక ప్యాకేజీని సద్వినియోగం చేసి ఉన్న ప్రాబ్లమ్స్ని తీర్చి మళ్ళీ ఉక్కు కర్మాగారానికి అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి పూర్వ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత సీఎం గారి పైనే ఉంది. నిధులను అయితే మాత్రం ఏ మాత్రం దుర్వినియోగం చేయకోకుండా సక్రమంగా దేనికి కేటాయించాలి, దేనికి కట్టాలి అంటే ఉన్నాయి కదండి, ఏవైతే బకాయిలు కానీ లేకపోతే ఉద్యోగులకు సంబంధించినది కానీ ఇవన్నీ అదంతా కూడా కరెక్ట్గా ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్ళి ఎక్కడ రూపాయి కూడా దుర్వినియోగం చేయకోకుండా ప్రతి పైసాని కూడా దేనికైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దానికే కేటాయించండి. నిజంగానే ఇది కూటమి ప్రభుత్వం సాధించిన విజయమని చెప్పొచ్చండి.